అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కాదు, నేను ప్రళయదినం సాక్షిగా చెబుతున్నాను. కాదు, నేను ప్రబోధించే అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను. మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు అనుకుంటున్నాడా? ఎందుకు జత చేయలేము? మేము అతని వ్రేళ్ల కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులం. కాని మానవుడు ఇక ముందు కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు. ఆ ప్రళయ దినం అసలు ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు. ఆ తరువాత కనుగుడ్లు తేలవేయటం జరిగినప్పుడు, చంద్రుడు కాంతిహీనుడైపోయినప్పుడు, సూర్యచంద్రులు ఒకటిగా కలిపివేయబడినప్పుడు, ఈ మానవుడే ఎక్కడకు పారిపోవాలి అని అంటాడు. ఎన్నటికీ జరగదు, అక్కడ ఎలాంటి ఆశ్రయము ఉండదు. ఆ రోజున నీ ప్రభువు వద్దకే పోయి ఆగవలసి ఉంటుంది. ఆ రోజున మానవుడికి అతడు ముందు వెనుక చేసింది, చేయించింది అంతా తెలుపబడుతుంది. అదీగాక మానవుడు ఎన్ని సాకులు చెప్పినా, స్వయంగా అతనికే తనను గురించి బాగా తెలుసు. ఓ ప్రవక్త, ఈ వహీని, సందేశాన్ని త్వరత్వరగా జ్ఞాపకం చేసుకోవటానికి నీ నాలుకను ఆడించకు. దీనిని జ్ఞాపకం చేయించటం, చదివించటం మా బాధ్యత. కనుక మేము దీనిని పఠిస్తున్నప్పుడు, నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా ఆలకించు. ఇంకా దాని భావం అర్థమయ్యేలా చేయటం కూడా మా బాధ్యతే, ఎంతమాత్రం కాదు. అసలు విషయం ఏమిటంటే, మీరు త్వరగా లభ్యమయ్యే వస్తువుల పట్ల, అంటే ఇహలోకం పట్ల, వ్యామోహం పెంచుకుంటున్నారు, పరలోకాన్ని విడిచిపెడుతున్నారు. ఆ రోజున కొందరి ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటారు. కొందరి ముఖాలు చిన్నబోయి ఉంటాయి, తమ పట్ల నడుములు విరిగే విధంగా వ్యవహరించవచ్చని వారు అనుకుంటూ ఉంటారు. ఎంత మాత్రం కాదు, ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు, మంత్రించి ఊదే వారెవరైనా ఉన్నారా అని అనబడినప్పుడు, ఇది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు. ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు, అది నీ ప్రభువు వైపునకు తరలిపోయే రోజు అవుతుంది. కాని అతడు సత్యాన్ని నమ్మలేదు, నమాజును చేయలేదు, అంతేకాదు తిరస్కరించి ముఖం తిప్పుకున్నాడు. ఆ తరువాత నిక్కుతూ, నీల్గుతూ తన ఇంటివారి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది, నీకు మాత్రమే శోభిస్తుంది. అవును, ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది, నీకు మాత్రమే శోభిస్తుంది. మానవుడు తనను విచ్చలవిడిగా వదిలిపెట్టటం జరుగుతుందని భావిస్తున్నాడా? అతడు తల్లి గర్భంలో కార్చబడిన నీచమైన ఒక నీటి బిందువు కాడా? తరువాత అతడు ఒక నెత్తుటి ముద్దగా మారాడు. ఆ తరువాత అల్లాహ్ అతని శరీరాన్ని తయారు చేశాడు. ఆపై అతని అవయవాలను రూపొందించాడు. అటుపై దాని నుండి స్త్రీ పురుషుల 2 రకాల జాతులను సృష్టించాడు. అలాంటప్పుడు ఆయన మరణించిన వారిని మళ్ళీ బ్రతికించలేడా?